హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీ కంప్లీట్ మెనూ చూపించబోతున్నామండి. అంటే ఇందులో మనం వాడే పప్పులో ప్రోటీన్, వెజిటేబుల్స్లో విటమిన్స్ వచ్చేస్తాయండి. అలాగే రైస్తో కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి. టైం తక్కువ ఉన్నప్పుడు ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఇది. కిచిడి తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని వేయండి. ఇందులో మనం బియ్యం ఎంత వేసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి బాగా వాష్ చేసుకోండి. ఒకసారి వాష్ చేసుకున్నాక ఇందులోకి నిండుగా నీళ్లు పోసి కొద్దిగా నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ బియ్యం నానేలోపు ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేయండి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. చిన్న మీడియం సైజ్ పొటాటో పైన పొట్టు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. అలాగే క్యారెట్, బీన్స్ వేసి ఈ ముక్కలంతా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. టమాటా కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే పప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో కదుపుకోండి. ఇలా రైస్ని దాల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం బియ్యాన్ని అలాగే పప్పుని ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలండి. నేను 1.5 గ్లాస్ బియ్యాన్ని అలాగే పప్పుని తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని రైస్ అంతా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా రైస్ అంతా దగ్గరికి అయ్యాక తిరిగి మరోసారి మొత్తం అంతా కదుపుకోండి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా చెక్ చేస్తే అడుగున నీళ్లు లేకపోతే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.